హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ టుడే ఈరోజు నేను బైక్ ఫస్ట్ సర్వీసింగ్ చేయడానికి షోరూమ్కి తీసుకెళ్తున్నా. యాక్చువల్లీ ఫుల్ ఫీవర్ ఉంది, హెల్త్ కూడా బాగాలేదు, బట్ స్టిల్ ఐఎమ్ డూయింగ్. ఎందుకంటే ప్రాబ్లం ఉంది బైక్లో. కొత్త బైక్ తీసుకొని 1 వీకే అయింది. 1 వీక్లోనే 3 టైమ్స్ షోరూమ్కి వెళ్ళిన. అది ఇష్యూ ఉంది, అది చెక్ చేయండి అంటే వాళ్ళు ఒక్కసారి కూడా చేయలేదు. వాళ్ళు జస్ట్ రైడ్కి వెళ్ళి బాగానే ఉంది, గేర్స్ అన్నీ బాగానే పడుతున్నాయి, ప్రాబ్లం ఏం లేదని చెప్పేవాళ్ళు. ఇంకోటి ఇది గేర్స్ హార్డ్ ఉంటాయి ఫస్ట్ బైక్, అదే కొత్త బైక్ కదా, సో అట్లా ఉంటుంది అని చెప్పి ఇట్లా 3 టైమ్స్ అట్లనే చెప్పారు. ఇంకా నాకు అవుతలేదు, మెయిన్ రోడ్ మీద హైవేలో నడుపుతున్నాను. సో నాకు ఇష్యూస్ అవుతుండే, ఫుల్ స్టాప్ అవుతుండే మధ్య ఇట్లా కాదని చెప్పి ఇంకా సర్వీసింగ్ ఇవ్వడానికి 1 వీక్ చూసిన. సర్వీసింగ్ అన్నా చేపిస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకుంటే సరే అని వెళ్తున్నాను, షోరూమ్కి వెళ్తున్నప్పుడు చూద్దాం వాళ్ళు ఏమంటారు. బట్ ప్రాబ్లం అయితే ఉంది బైక్లో. కొత్త బైక్ 1 వీక్లోనే ప్రాబ్లం ఎట్లయినా నాకైతే అర్థమవుతలేదు. సో నెక్స్ట్ అయితే వచ్చేసినాము. రావడానికి అయితే ఉండే షోరూమ్కి వచ్చినాం, బట్ సీనియర్ టెక్నీషియన్ లేడంట. వచ్చేసరికి 11-11:20 అలా అవుద్దన్నారు. సరే అని వెయిట్ చేసా. యాక్చువల్ నేను 10:30కి వచ్చినాం మార్నింగ్, కానీ 11 అయింది రాలేదు, 11:10 అయింది రాలేదు. ఇంకా నా వల్ల కాలేదు, ఫుల్ ఫీవర్ ఉంది, హెల్త్ కూడా బాగాలేదని చెప్పి సరే నేను ఇంటికి వెళ్తాను, వచ్చినప్పుడు కాల్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయినాను. వెయిట్ చేసి వెళ్ళిపోయినా. తర్వాత వాళ్ళు కాల్ చేసినారు అనమాట. కాల్ చేసి రండి సార్ వచ్చాడు టెక్నీషియన్ అని చెప్తే ఇంకా సరే అని వెళ్ళినా. బండి కింద పెట్టినా. ఇంకా పేపర్స్ ఏదో ఫార్మాలిటీ ఉంది, సో అవి అవన్నీ సెట్ చేసారు. దాని తర్వాత అది ఇంజిన్ ఆయిల్ అవి చేంజ్ చేశారు, బ్రేక్స్ అవి చెక్ చేశారు. బట్ అది ఇంకా ఇష్యూ ఉంది. సర్వీసింగ్ అయిపోయిందని చెప్పారు. సర్వీసింగ్ అయిపోయింది సార్ అన్నీ సెట్ చేసినాం అన్నారు. సరే అని చెప్పి రైడ్కి వెళ్ళి వస్తే అది ఇష్యూ ఉంది, మళ్ళీ వస్తుంది గేర్ ఆఫ్ గేర్ పడింది. సో నేను అప్పుడే టెక్నీషియన్ చూపించాను, సార్ ఇట్లా ఆఫ్ గేర్ పడింది, మరి ఏంటంటే నుండి సరే సార్ అది అన్నాడు. అది హెడ్కి చెప్పండి సార్ ఇట్లా గేర్ కొంచెం ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది అని చెప్పాడు. చెప్పి వాళ్ళు లంచ్ టైం ఉండేది, అందరూ వెళ్ళిపోయినారు. వీళ్ళిద్దరు కూడా ఇంకా ఆయన ఏమన్నాడంటే సరే సార్ లంచ్ చేసి వచ్చి చెక్ చేద్దాం, అది మీరు సరే లంచ్ చేసి వచ్చారు. హెడ్ ఏం చేసిండు, బైక్ తీసుకొని రైడ్కి వెళ్దాం సార్ అన్నాడు. టెస్ట్ డ్రైవ్ వెళ్దామన్నాడు. నేను ఇందాకనే కదా ప్రాబ్లం ఉందని చెప్పింది ఆ టెక్నీషియన్, మళ్ళీ అయినా టెస్ట్ డ్రైవ్ పోదామంటాడు. నాకు కోపం వచ్చింది. మీరు వెళ్ళరండి సార్, మీరు వెళ్ళండి, నేను ఆల్రెడీ పోయి వచ్చిన అని చెప్పి ఇంకా ఆయన పోయి వచ్చిన తర్వాత ప్రాబ్లం ఏం లేదు సార్, బాగానే పడుతుంది గేర్లు అన్నాడు. ఇంకా నాకు సర్రోన కోపం వచ్చింది. ఇంకేం చేయలేదు. ఇంకా నేను ఆయన మీద నడిచిన అనమాట. కొత్త బైక్ ఇది, 2 వీక్స్ అయితే తీసుకొని అసలు ఇప్పటికే నేను 4 టైమ్స్ వచ్చిన. అట్లీస్ట్ సర్వీసింగ్ అనేది చేపిస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని నేను వస్తే మీరేంది ఇట్లా చెప్తారు అని చెప్పి ఇంకా నేను అట్లా మాట్లాడుకుంటే అడిచిన అనమాట. మొత్తం నాకు కోపం వచ్చింది. ఏం కంట్రోల్ చేసుకోవాలి, ఆల్రెడీ 4 టైమ్స్ వచ్చి కంట్రోల్ చేసుకున్నా, మళ్ళీ సర్వీసింగ్లో కూడా అదే ప్రాబ్లం ఉంది. ఇంకా సాల్వ్ చేయకుండా ప్రాబ్లం ఏం లేదంటే నాకు ఎట్లా ఉంటుంది. ఇట్లా కాదని చెప్పి మేనేజర్ దగ్గర కూర్చొని మొత్తం చెప్పాను. ఇట్లా ఎన్ని టైమ్స్ వచ్చినా, ఎంత బైక్ అప్పుడు తీసుకున్నా ఈ ఇష్యూ ఉంది మేడం, ఏంటి వాళ్ళు ఏం ప్రాబ్లం లేదంటారు, నాకేమో బైక్ ప్రాబ్లం అవుతుంది, అది చెక్ చేయండి మేడం అని చెప్పి ఆమె మీద కూడా కొంచెం గట్టిగా ఫైర్ అయినా అనమాట. సో ఫైర్ అయితే ఆమె ఏం చేసింది, సీనియర్ టెక్నీషియన్ పిలిచి ఇట్లా బైక్ ప్రాబ్లం ఉందంట, ఆయన వస్తున్నాడంట రోజు, మీరు ఏంటి అసలు ఏం రెస్పాన్స్ ఇస్తలేరంట అని చెప్పి ఆయన మీద అరుస్తుంది. సరే సార్ అది మేము చేపిస్తాం, 1 డే టైం ఇవ్వండి మాకు, బైక్ మొత్తం చెక్ చేసి ఎక్కడ ఇష్యూ ఉందో అది రిజాల్వ్ చేసి మీకు కాల్ చేస్తాం నెక్స్ట్ డే ఈవినింగ్ లోపు అని చెప్పాను. ఇంకా నేను ఉండి సరే అన్నట్టుగా నేను కూడా ఇంటికి వెళ్ళిపోయినాక మళ్ళీ నెక్స్ట్ డే కాల్ చేసినారు, వచ్చేసిన. వెళ్ళినా బైక్ టెస్ట్ డ్రైవ్ వేద్దాం సార్ అన్నాడు. సరే అని చెప్పి పోయి వచ్చినాం.
6 కిలోమీటర్స్ వేసినాం. నాకు కొంచెం బెటర్ అనిపించింది, లైక్ ముందు దానికంటే ఇప్పుడు కొంచెం బెటర్ అనిపించింది. సో ఇంకా నేను ఆమెతో చెప్పిన మేనేజర్తో, మేడం ఇప్పుడు బైక్ అయితే కొంచెం బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, ఇప్పుడైతే బైక్ కొంచెం బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ చెప్తాను నేను మళ్ళీ ఒక 3 days టెస్ట్ చేస్తాను, 3 days చూస్తాను బైక్ అది ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా అని చెప్పిన ఆమెతో. అయితే ఆమె ఏమంటుంది, సీనియర్ టెక్నీషియన్ చేసి మొత్తం చెక్ చేసారు వాళ్ళు, 1 day మొత్తం కూర్చున్నారా. ఓకే మేడం, నేను కూడా ఏమంటలేను, నేను కూడా ఒక 3 days టెస్ట్ చేస్తాను బైక్, ఆ తర్వాత వచ్చి మీకు చెప్తాను. బైక్ బాగానే ఉంటే ప్రాబ్లం ఏం లేకుంటే నాకు కూడా హ్యాపీ కదా, నాకేమన్నా అన్నట్టుగా నేను కూడా చెప్పేసి, సరే సార్ మళ్ళీ చెప్పండి అది సాల్వ్ అయిందో లేదో మేము మళ్ళీ చెక్ చేస్తాం అన్నట్టుగా చెప్పాను. అయితే నేను అన్నాను, ఏంటి మేడం రోజు బైక్ ఇక్కడ పెట్టి వెళ్ళిపోనా అంటే, అయ్యో అలాగా సార్, ఒకవేళ విషయం మనం ఉంటే చెప్పండి అని అన్నారు. ఇంకా సరే అని చెప్పి నేను బైక్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయినా. ఓకే కొంచెం బెటర్ అనిపించింది, బట్ 100%లో 90% ప్రాబ్లం సాల్వ్ అయింది, 10% ప్రాబ్లం అలానే ఉంది. అప్పుడప్పుడు మళ్ళీ అవుతుంది, గేర్ షిఫ్టింగ్ హాఫ్ గేర్ పడడం అవుతుంది. సజెషన్ ఏంటంటే చెప్తాను కదా, మీరు ఏ వెహికల్ అయినా తీసుకోండి, అది బైక్ కావచ్చు, కార్ కావచ్చు, ఎనీథింగ్. ఫస్ట్ ఒక 1 week or 2 weeks బాగా టెస్ట్ చేయండి, అన్నీ వర్క్ అవుతున్నాయా లేవా, యాక్సిలరేషన్ కావచ్చు, బ్రేక్స్ కావచ్చు, క్లచెస్ కావచ్చు, ఏదైనా కానీ మొత్తం టెస్ట్ చేయండి. దాని తర్వాతనే అది పర్మనెంట్గా మీ దగ్గర పెట్టుకోవడమా లేకపోతే అదే పర్మనెంట్గా తీసుకెళ్ళి షోరూంలో పెట్టడమా ఆలోచించుకోండి, ఓకేనా. ఇట్స్ జస్ట్ మై సజెషన్, ఎందుకంటే నాకు ఇష్యూ వచ్చింది కాబట్టి చెప్తున్నా. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, మీకు కొత్త వెహికల్ తీసుకున్నప్పుడు ప్రాబ్లం వచ్చిందని మీకు అనిపిస్తే ఈ టెక్నీషియన్తో ఏం మాట్లాడొద్దు, డైరెక్ట్ పోయి మేనేజర్ దగ్గర కంప్లైంట్ చేయండి. కంప్లైంట్ చేసి ఒక లెటర్లో రాసి ఆమె దగ్గర సిగ్నేచర్ స్టాంప్ తీసుకొని అది కాపీ మీ దగ్గర సేఫ్గా పెట్టుకోండి, అది ఫ్యూచర్లో యూజ్ అవుద్ది. ఒకవేళ ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఆ ప్రూఫ్ ఉండద్దు మన దగ్గర ప్రాబ్లం ఉంది అని చెప్పి, మనం మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, ఒకవేళ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అయితే మనం షోరూమ్ వాళ్ళతో ఫైట్ చేయడానికి ఉంటుంది. ఫైట్ ఇన్ ద సెన్స్ వాళ్ళతో మళ్ళీ అదే మోడల్ సేమ్ కొత్త వెహికల్ రీప్లేస్మెంట్ తీసుకోవడమైనా, లేదంటే దాంట్లో ఉన్న ప్రాబ్లం రిజాల్వ్ చేయడమైనా, ఏదో ఒకటి అయితే జరుగుతుంది కంపల్సరీగా. సో ప్రూఫ్ కోసం లెటర్, కంప్లైంట్ లెటర్ ఒకటి. ఇప్పుడు బైక్ ఓకే, ఇప్పుడు కొంచెం బైక్ ప్రాబ్లం ఏం లేదు, బాగానే ఉంది. సర్వీసింగ్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంది, బట్ స్టిల్ అప్పుడప్పుడు ఇంకా హాఫ్ గేర్ పడడం అయింది. ఎనీవే ఇప్పుడైతే కొంచెం బైక్ బెటర్ ఉంది, సో నాకు కూడా ఎక్కువ ప్రాబ్లం ఏం రావట్లేదు కాబట్టి ఇంకా నేను కూడా దాన్ని పెద్ద సీరియస్ చేయాలనుకోలేదు. సో ఎనీవే, సో దిస్ ఈజ్ మై ఫస్ట్ బైక్ సర్వీసింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ బైక్ SP125, హోండా SP125 బైక్. నా ఫస్ట్ సర్వీసింగ్ ఎక్స్పీరియన్స్ ఇదన్నమాట. సో ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, టు everyone. It helps a lot to your new bike buyers. ఓకే, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా, ఒకవేళ మీరు కూడా కొత్త బైక్ తీసుకుని ఉంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా నాతో షేర్ చేయండి, సెండ్ ఈమెయిల్ ఆర్ ఏమైనా. ఓకే, మీరు కూడా కొత్త బైక్ తీసుకుని ఉంటే ప్లీజ్ కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, ఈ బైక్ తీసుకున్నా, దీని కండిషన్ ఎలా ఉంది, ఓకే. సో వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు, గుడ్ ఉంటే గుడ్, బ్యాడ్ ఉంటే బ్యాడ్, లేకపోతే ఈ బైక్ తీసుకున్నా, ఈ మోడల్ తీసుకున్నా, ఆ మోడల్లో నాకు ఈ ప్రాబ్లమ్స్ అనిపిస్తున్నాయి, ఈ ప్రాబ్లమ్స్ ఇవి నాకు సేఫ్టీ మెజర్స్ లాగా అనిపిస్తున్నాయి అని మీరు కమెంట్ చేస్తే అది వేరే యూజర్స్ కూడా, అంటే వేరే వ్యూవర్స్ కూడా హెల్ప్ అవుద్ది. వాళ్ళు కూడా సజెషన్ తీసుకుంటారు, ఓకే ఈ బైక్ కొనవచ్చు, ఈ బైక్ కొనొద్దు అని వాళ్ళకి కూడా కొంచెం ఒక ఎస్టిమేషన్ వస్తుంది. సో ఇట్ హెల్ప్స్ టు లాట్ ఆఫ్ మెంబర్స్. సో ప్లీజ్ కమెంట్, share and subscribe to my channel. Thank you so much.